ఇలాగే కనుక నువ్వు ఉంటే నువ్వు కన్ను మూసే దినం అతి సమీపంగా ఉందేమో ఎవరికి తెలుసు. కన్ను మూస్తే ఆరనగ్ని నీ గమ్యమైతే అయ్యో వద్దు 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 వద్దు. మనం ఎవరు అలా నష్టపోకూడదని మా ఆశ. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీ గురించి నీ మీద దేవునికి మారు పెట్టేవారు ఉన్నారు. నువ్వు సరిగా జీవించకపోతే నీ ఇంట్లో ఉన్న వస్తువులే మాట్లాడతాయేమో, నీ ఇంట్లో ఉన్న బీరువాలో ఉన్న డబ్బే మాట్లాడతాయేమో, నీ ఇంట్లో గోళాలే మాట్లాడతాయి, గోడలో రాళ్ళే మాట్లాడతాయేమో, ఇంటి ముందు ఉన్న రాయిలే మాట్లాడతాయి. జాగ్రత్త, ఎవరు చూడలేదు అనుకోవద్దు. దేవుడు అన్ని ఈ భూమి మీద సాక్ష్యంగా పెట్టేట్టు నీకు వారి బాధ ధూళి దులిపిరన్నాడు అపోస్తలుతో. ఎందుకంటే ఒకరోజు విమర్శ దినమందు ధూళే సాక్ష్యం ఇస్తాయి. నీ చుట్టూ ఉన్నవి నీ జీవితాన్ని పరీక్షిస్తున్నాయి. దేవునికి నీ మీద కంప్లైంట్ చేస్తున్నావనుకో, రాత్రి దేవుడు వాటి స్వరం ఇంటి నువ్వు ఎక్కడ ఉండవు.